రాజకీయ నాయకులు ఒకరినొకరు మాట్లాడుకున్న దాంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులు కానీ తెలంగాణ జర్నలిస్టులు కానీ సోషల్ మీడియాలో ఉండేవారు కానీ పోస్టులు చాలా తక్కువ. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు నా పైన చంపుతామని చెప్పి వాట్సాప్లో మెసేజ్ ఇచ్చారు కదా, నేను ఓపెన్గా పంపించాను కదా. నేను ఇప్పుడు దానిపైన ఎవరిపైన చర్య తీసుకున్నాను? మీరు ఇతను కరోనా వైరస్ కన్నా ప్రమాదము, ఈయన చంపేయండి అని ఇలా ఓపెన్గా, మరి దానిపైన నేను లోకేష్కి పంపించాను. ఇద్దరు చాలాసార్లు చెప్పాను అది. మరి వాళ్ళ మీద ఇంతవరకు ఏ కేసు పెట్టారు మీరు? ఇప్పుడు నన్ను ఓపెన్గా వాళ్ళ పేర్లతో సహా చెప్పాను కదా. సో మీకు వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు పాపులర్ అవుతారని చెప్పడం లేదు. సో నేను లోకేష్కి పంపించాను, మనం కూడా చూపెట్టవస్తారు గతంలో. మరి ఇప్పుడు మీరు బహిరంగంగా ఇప్పుడు ఈ లాస్ట్ 1 monthలో నన్ను ఎంత నీచంగా తిట్టారు, బెదిరించారు, చంపుతామన్నారు, కేసులు పెడతామన్నారు, నేను సాయి కృష్ణలాగా నిన్ను మాయం చేస్తామన్నారు, ఇవన్నీ అంటున్నారు కదా. మరి వీటన్నిటిని మరి దీనికి ఆన్సర్ ఏంటి? దీని మీద ఎవరి మీద మీరు కేసులు పెట్టారు? కొన్ని అయితే నా దృష్టికి వచ్చిన పంపించాను కూడా, అన్నీ నా దృష్టికి రాకపోవచ్చు. సో మీరు వీటన్నిటిని మరి మీరు ఎంతమంది మీద కేసులు పెట్టారు? సో ఇంత ఆస్థాన విద్వాంసులు మాట్లాడుతున్నారు కదా. 2 తెలుగు టీవీ ఛానల్లో చట్ట విరుద్ధంగా నా మీద మాట్లాడారు కదా. ఆ 2 టీవీ ఛానళ్ళ మీద ఏ చర్య తీసుకున్నారు మీరు చెప్పండి? 2 టీవీ ఛానల్స్, వేరే కాదు, ఓపెన్గా 2 తెలుగు ఛానల్స్లో మాట్లాడారు కదా. సో మరి ఆ ఛానల్స్ చట్ట విరుద్ధం కదా. మీరు ఏ సెక్షన్లు ఏ చట్టమో కూడా చెప్తాను నేను, అది చట్ట విరుద్ధము. ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి 2 ఏళ్ల జైలు శిక్ష వచ్చేటువంటి చట్టం కింద వ్యతిరేకంగా మాట్లాడాను నా మీద. నేను ఎందుకు కేసులు పెట్టలేను మీరు అనొచ్చు. కొంతమంది మేము కేసులు ఎందుకు పెడతలేడినా, లోకేష్ కంప్లైంట్ ఏంటి అని అంటారు. లోకేష్ కంప్లైంట్ ఏంటంటే ఎందుకు కంప్లైంట్ అంటే లోకేష్ ఆ రాష్ట్రంలో సీనియర్ మంత్రి నమ్మకంతో పంపుతాము. ఎందుకు కేసులు పెట్టలేదు అంటే, కేసులు పెడితే ఏమవుతుంది? నేను ఆగస్టు 2023లో కేసు పెట్టాను ఆల్రెడీ సైబర్ పోలీస్ స్టేషన్లో. ఎఫ్ఐఆర్ కూడా దాఖలైంది. అతన్ని పట్టుకొచ్చారు కూడా రాజమండ్రి నుంచి. పట్టుకొచ్చి ఇక్కడ మీకు ఫోన్ కూడా కన్ఫిస్కేట్ చేశారు నాకు తెలిసినంత వరకు. ఏం కాలే కేసు. నా సమయం ఎందుకు వృధా అవడం లేదు, ఎందుకంటే కేసులు పెట్టుకుంటూ పోతే నేను ఇక్కడ మీరు ఇప్పుడు కేవీఆర్ పైన రావణ్ పైన అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి కనుక అడుగుతున్నా. మరి వాళ్ళందరిపైన మీరు ఇంతమంది ప్రూఫ్లు నేను పంపించాను కదా, మీరు ఏం చేశారు? అందువల్ల మీకు ఇది ఏంటి అంటే డాక్టరీన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు. నేను నాపై ఇష్యూ వచ్చినప్పుడు కూడా కేసులు పెట్టినప్పుడు నేను అదే చెప్పాను. ఇది నాగేశ్వర్ ఏదో ఒక మాట అన్నందుకు కాదు, ఇది ఏదో నేను ఇట్లాంటి పొలిటికల్ అనాలిసిస్ 20 ఏళ్ళుగా చాలాసార్లు చేశాను, కొత్తగా ఏం చెప్పాను. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే చిల్లింగ్ ఎఫెక్ట్. నాగేశ్వర్ 2 సార్లు ఎమ్మెల్సీ, ఒక ఎడిటర్గా పనిచేసిన వ్యక్తి, ఒక పాపులర్ కామెంటేటర్, ఇతన్నే అరెస్ట్ చేస్తే ఎవడు మాట్లాడడు అనేది వాళ్ళ ఎత్తుగడ. అందుకే ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఉపసంహరించుకుంటున్నామని చెప్పినాక కూడా కేసులు ఇప్పటికీ ఉపసంహరించుకోలేనా? ఈవెన్ టుడే కేసులు ఉన్నాయి. అఫ్కోర్స్ నేనేమి దానికేం భయపడలేదు కనుక నేనేమి యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేయలే, క్వాష్ పిటిషన్ కూడా వేయలే ఇప్పటికీ. కానీ ఇది ఎందుకు జరుగుతున్నది? మీకు ఏబిఎన్లోనే వచ్చింది కదా స్క్రోలింగ్, వేరే చోట కాదు, ఏబిఎన్లోనే వచ్చింది. మూడు వాహనాల్లో 50 మంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టుకు వచ్చారు అని. కారణాలు ఏదైనా వచ్చారో లేదో నాకు తెలియదు. ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అయితే ట్వీట్ చేశారు నాగేశ్వర్ గారిని అరెస్ట్ చేయడానికి ఎవరు వెళ్ళలేదు అని. కానీ మీకు పవన్ కళ్యాణ్ అన్నారు కదా, నేను అరెస్ట్ చేస్తానికి వెళ్తుంటే నేను వెళ్తే ఆపాను అని. ఆ మీనింగ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ వర్డ్ గుర్తులేదు కానీ అరెస్ట్ చేస్తాను వెళ్తుంటే ఆపాను అన్నారు కదా. సో అందువల్ల ఇలా ఎందుకు జరుగుతున్నది అంటే ఇక్కడ తెలంగాణ ఆంధ్రాని కాదు, ఒక మెసేజ్ పంపించదలుచుకున్నాడు. ఏంటి ఆ మెసేజ్ అంటే, మేము వేరే రాష్ట్రానికి వెళ్ళైనా అక్కడ మాకు వ్యతిరేకంగా మాట్లాడిన వల్ల అరెస్ట్ చేస్తాం. ఇక మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటే మీ పరిస్థితి ఏంటి? ఇది తెలంగాణ జర్నలిస్టుల బెదిరింపు కాదు, వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళ బెదిరింపు. ఎందుకంటే మేము తెలంగాణకు వెళ్ళి కూడా అరెస్ట్ చేయగలము, మేము ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయగలము, మేము తెలంగాణ ప్రభుత్వానికి పోలీసులు కూడా అవసరం వస్తే అభ్యంతరం చెప్పినా అరెస్ట్ చేస్తాం అనేటువంటి ఒక ధోరణి. దానివల్ల ఆంధ్రప్రదేశ్లో ఎవరు నోరు విప్పకూడదు. సాయి కృష్ణ అదృశ్యమైనా నోరు విప్పకూడదు, బూడిద దొరకకపోయినా నోరు విప్పకూడదు. సో మీరు ఏం జరిగినా మాట్లాడకూడదు, ఇది ధోరణి. ఇదొకటే కాదు, మీకు పొగాకు రైతుల సమస్య మీద మాట్లాడద్దు, మామిడి రైతుల సమస్య పైన మాట్లాడద్దు. నిన్న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకత్వంలో పొగాకు మామిడి
గిట్టుబాటు ధర కావాలని పోరాడారు. వాళ్ళ గురించి మద్దతుగా మాట్లాడద్దు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ గురించి అడుగుతున్నారు, వాళ్ళ గురించి మాట్లాడకూడదు. విశాఖ స్టీల్ కార్మికులు పోరాడుతున్నారు, వాళ్ళ గురించి మాట్లాడకూడదు. మీరు ఎవరి గురించి మాట్లాడకూడదు. మా పవర్ ఏంటి చూడండి, మేము తెలంగాణకి వెళ్ళైనా అరెస్ట్ చేస్తాం అనేటువంటి ఒక చిల్లింగ్ మెసేజ్ పంపడం దీని ఉద్దేశం. అందువల్ల ఇది ఖచ్చితంగా భావ ప్రకటన స్వేచ్ఛ పైన దాడి. సుప్రీంకోర్టు తీర్పులు కూడా చాలా ఉన్నాయి. అసలు నాకు అర్థం కాని అంశం ఏంటంటే, ఈ దేశంలో డ్రగ్స్ క్రైమ్స్ ఉన్నాయి, మీకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, బోలెడు క్రైమ్స్ జరుగుతున్నాయి. వాటిని నివారించడానికి అత్యాచారాల ఇష్యూస్ ఉన్నాయి. పోలీస్ వ్యవస్థ తన ఎనర్జీని, తన ఫోకస్ను దాని మీద పెట్టకుండా ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు అరెస్ట్ చేసుకుంటూ పోతే అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీస్ స్ట్రెంత్ను ఒక 10 లక్షల రేట్లు పెంచాలి. సరిపోదు, అన్ని పోస్టులు వస్తుంటాయి. నేనే పంపిస్తాను, మీకు 1000 పంపిస్తా, మీరు అరెస్ట్ చేస్తారో చెప్పండి. నేను నా మీద పెట్టిన ఒక 1000 పంపగలుగుతా. 1000 ఇంకా మీరు ఆ 1000 మంది అరెస్ట్ చేసినాక ఇంకో 10,000 పంపుతా. మీరు ఆ 10,000 అరెస్ట్ చేసినాక 1,00,000 పంపుతా నేనే. మరి అరెస్ట్ చేస్తారో మీరు చెప్పండి. నాకేదో ఒప్పుకో, మీరు ఒక సంవత్సరం 1000 మందిని అరెస్ట్ చేయండి, నేను తర్వాత పంపిస్తా. నేను ఇప్పటికి పంపిన 10 మందిని అరెస్ట్ చేస్తారా చెప్పండి. వాళ్ళు ఎవరు? మీరు మీ ఆస్థాన విద్వాంసులే. వాళ్ళు మీరే టీవీ ఛానళ్ళకు పంపిస్తున్నారు. మరి వాళ్ళని ఏమంటలేరు కదా. వాళ్ళు నేను మాట్లాడిన దాంట్లో ఎక్కడన్నా అసభ్యకరంగా, అభ్యంతరకరంగా, చట్టవిరుద్ధంగా ఉన్న ఒక్క మాట చూపెట్టండి. నేను జీవితంలో మళ్ళీ మాట్లాడాను. అట్లుంటుంటే ఇప్పుడు నన్ను ఉంచుతురా, నన్ను ఎప్పుడో లోపలిస్తారు కదా. అలా లేదు కనుకనే ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇంత ఓపెన్గా కోర్టు నిన్నగా మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చింది. 4 years కిందటి కేసు, అంటే గత ప్రభుత్వంలో పెట్టిన కేసు. గత ప్రభుత్వం అంటే బహుశా వాళ్ళు టీడీపీ అమ్మాయిలు అయి ఉంటారు కదా. సో లగడపాటి ప్రవీణ్ కుమార్ పైన పెట్టిన కేసు. అది ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అరెస్ట్ చేయకూడదు, కేసు పెట్టకూడదని కేసు క్వాష్ చేసి పడేసింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. 7 ఏళ్ల లోపు జైలు శిక్ష ఉన్న కేసుల్లో అసలు అరెస్టుల దాకా, జైలు దాకా పోవద్దు. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పులు ఇవి. ఎందుకంటే పోలీసు వ్యవస్థకు వేరే పని లేదా. ఇట్లా పొలిటికల్గా మీరు డిసెంట్ను కర్బ్ చేస్తానికి అభ్యంతరకరంగా పోస్టులు పెడితే ఎట్టి పరిస్థితుల్లో సమాజం అంగీకరించకూడదు, దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ మీరు అరెస్టులు చేసి, అది కూడా రాత్రిపూట వచ్చి, పోలీసులు రాత్రిపూట ఎందుకు రావాలి? పోలీసులు పడుపూట రావచ్చు కదా, 11 గంటల 12 గంటలు రావచ్చు కదా. నాకు ఇప్పటికీ అర్థం కాదు. రాత్రిపూట వచ్చుడు, మఫ్టీలో వచ్చుడు, ప్రైవేట్ వెహికల్ వచ్చుడు, ఎందుకు ఇలా రహస్యంగా తీసుకెళ్ళాలి? అని ఒక కేవీఆర్ ఏమన్నా తీవ్రవాద అంతా అలా తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి చెప్పండి నాకు. సో దానికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల మీకు ఈ రకమైన వ్యవహారాలు ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఇది సమంజసం కాదు. నేను ఇప్పుడు చెప్తున్నాను, మా ఇంటి ముందు కూడా ఆ రోజుల్లో మీకు వచ్చారు ఇద్దరు. వాళ్ళ భాష చూసి, వాళ్ళ యాస చూసి ఇక్కడ తెలంగాణ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు పట్టుకున్నారు. మీరు ఎవరు అని అడిగితే మేము స్పెషల్ బ్రాంచ్ అన్నారు. మీరు ఎట్లా స్పెషల్ బ్రాంచ్ ఇస్తారు? మీరే కదా స్పెషల్ బ్రాంచ్లో వీళ్ళు అన్నారు. అనేది లేదు మాది, మేము కూడా తెలంగాణ స్పెషల్ బ్రాంచే, బార్డర్ ఏరియాస్లో వాళ్ళం, అందుకే మా యాస అట్లున్నది అన్నారు. సో మీ ఐడి కార్డు చూపెట్టండి అన్న తర్వాత వాళ్ళు వెంటనే వెళ్ళి స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయారు. సో ఇదంతా జరుగుతుంది కదా ఇక్కడ. సో ఏవిఎన్లో స్క్రోలింగ్ తో పాటు ఇది కూడా జరిగింది. అందుకే అంత రియాక్షన్ వచ్చింది. అందుకే హోమ్ మినిస్టర్ క్లారిఫై చేయాల్సి వచ్చింది, అరెస్ట్ చేయడానికి ఎవరు వెళ్ళలేదు అని. నేను అంటున్నది ఏంటంటే, ఇలా మీరు చేసుకుంటూ పోతే ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ స్పీచ్ ఉండదు. ఇది ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. ఎందుకంటే విమర్శను, ప్రశ్నను, వ్యతిరేకతను మీరు ఇలా పోలీస్తో ఎప్పుడు కంట్రోల్ చేయలేరు. తప్పులుంటే సరి చేసుకోండి, తప్పులు లేవనుకోండి, ఎవరు మాట్లాడినా ఏమవుతుంది? ఇప్పుడు నేను పొగాకు రైతుల కష్టాల గురించి మాట్లాడాను. అయ్యా వాళ్ళకు 360 రూపాయలు రావాలి, ఖర్చే 260 రూపాయలు వస్తుంది. 200 మించి మీరు రేట్ వస్తలేదు, కిలోకు 200 రూపాయలు మించి వస్తలేదు. ఉత్పత్తి ఖర్చే 260 రూపాయలు వస్తుంది. మినిమం 360 గిట్టుబాటు ధర, మీరు 360 ఇవ్వండి అని అడిగాను. ఇది నిజం కాకపోతే పొగాకు రైతులు ఎందుకు రియాక్ట్ అవుతారండి? మీకు ఎందుకు భయము? ఇప్పుడు నిజం కాదు, నిజంగానే 350 వస్తుంది అనుకుందాం. నేను 360 ఇవ్వాలన్నది ఎవరైనా పట్టించుకుంటాను? లేదు, ఉత్పత్తి ఖర్చు 150, 150 అనుకోండి, ఆల్రెడీ 200 వస్తుంది అనుకో, పట్టించుకుంటాను నన్ను. మీరు భయపడాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మేము అబద్ధాలు మాట్లాడితే మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఏమీ కాదు మీకు. ఎందుకంటే ప్రజలు వాళ్ళ అనుభవాల నుంచి రియాక్ట్ అవుతారు, ఎవరో మాట్లాడిన దాన్ని బట్టి రియాక్ట్ కారు కదా. కానీ మీకు కూడా తెలుసు అవి తప్పులు జరుగుతున్నాయి, పొగాకు రైతులు అన్యాయం అవుతున్నారు, మామిడి రైతులు అన్యాయం అవుతున్నారు. సో మీకు వాళ్ళలో ఉండే అసహనం కరెక్ట్, అది వాళ్ళ సమస్యలు నిజం అని మీకు కూడా తెలుసు. అందుకే మాట్లాడితే అభ్యంతరకరం. లేకపోతే అభ్యంతరకరం ఏంటి?
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు మారిన వైఖరులు కార్మికుల్లో బాగా వ్యతిరేకత ఉందని కూడా తెలిసి కనుక ఇప్పుడు ఈ ప్రశ్న అంటే మా తప్పులు మాకు తెలుసు, మీరు రేపు చేసే వరకు ప్రజలు నమ్ముతారు కదా అనేది క్వశ్చన్. అందువల్ల ఈ ధోరణి ఎప్పుడూ మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చరిత్ర చాలా ఉంది. ఎమర్జెన్సీలో చూసాం, ఏం చేశారు, మీడియాను మొత్తం అణచివేశారు. విధానాన్ని గెలిచింది ఎన్నికల అడ్రస్ కూడా ఓడిపోయింది కదా, నార్త్ ఇండియాలో మొత్తం స్వీప్ అవుట్ అయింది కదా. అందువల్ల ఎప్పుడు కూడా ఇది సాధ్యం కాదు. అందువల్ల హ్యావ్ ఎ ఫ్రీ అండ్ ఓపెన్ సొసైటీ. ఎస్, చట్టవిరుద్ధంగా అసభ్యంగా మాట్లాడారనుకోండి, ఖచ్చితంగా ఆ అసభ్యత అనే యాంగిల్ చట్టరీత్యా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ కింద వస్తుంది. భారత రాజ్యాంగం అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవ్వలేదు, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పెట్టవచ్చు అని చెప్పింది. కానీ ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అంటే ఏంటి, మొరాలిటీ, అబ్సీనిటీ ఇవన్నీ ఉన్నాయి. కానీ దానికి టెస్ట్ ఆఫ్ రీజనబుల్నెస్ కోర్టులో నిలబడాలి. ఇప్పుడు నేను మాట్లాడడం వల్ల ఆంధ్రప్రదేశ్ సమాజం అల్లకల్లోలమైంది, కులాల మధ్య పెద్ద ఎత్తున గొడవలైనాయి, సమాజంలో అల్లర్లు జరిగాయని అని కేసు పెట్టాడు. అది టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఎక్కడ, అందుకే అన్నాను ఈగ చావలే దొంగ చావలే అని. టెస్ట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ కాదు కదా. టెస్ట్ ప్రపోర్షనాలిటీ లేకపోతే కోర్టులో నిలబడదు. ఇది బేసిక్ ప్రిన్సిపల్. ఆర్బిట్రరీనెస్ కోర్టులో నిలబడదు. ఇఫ్ ఎన్ యాక్షన్ ఈజ్ అన్ ఆర్బిట్రరీ, ఇట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్. ఇది సుప్రీంకోర్టు తీర్పుల్లో ఉంది. ఎందుకు ఇలా అబాస్పాలు అవుతారు? తర్వాత మీరు మ్యాక్సిమం అయితే 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పుతారు. అల్టిమేట్గా మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఈ కేసులు నిలబడే కేసులే కావు. మరి అలాంటప్పుడు ఏం చేస్తారు మీరు చేసి? ఓ 1 వారం రోజులు 5 రోజులు జైలు పెడతారు, తర్వాత మళ్ళీ మీకు బెయిల్ తీసుకొని వచ్చేస్తారు. బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. సుప్రీంకోర్టు 100 సార్లు చెప్పింది ఇప్పుడు తీర్పులు. ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్, ఎగ్జాక్ట్లీ. ఆ ప్రాసెస్ పనిష్ చేయడమే కాదు, చిల్లింగ్ ఎఫెక్ట్. సుప్రీంకోర్టు తీర్పులు చెప్పింది, డాక్టర్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్. అంటే మేము పలానా వాళ్ళనే అరెస్ట్ చేశాం, అందువల్ల మీరెంత, మిమ్మల్ని మీరు ఇప్పుడు సామాన్యుడైతే ఇప్పుడు నేనంటే ఒక 2 సార్లు ఎమ్మెల్సీని, ఒక ఆల్రెడీ కొంత పేరున్న వాడిని కనుక నన్ను అరెస్ట్ చేస్తే ఇంత రెస్పాన్స్ వచ్చింది. ఒక ఆర్డినరీ జర్నలిస్ట్ అన్నాడు అనుకోండి, ఈ స్థాయిలో రెస్పాన్స్ రాదు కదా. సో అది మెసేజ్, ఆ మెసేజ్ రీతి అరెస్ట్ చేస్తారు. లేదు భయపడాలి, సో వీళ్ళు భయపడి మాట్లాడడం మానేస్తారు. సో కొంత ప్రొఫైల్ బలము ఒక వ్యక్తి మీద ఆధారపడతారు. ఇప్పుడు నాలాంటి అంటే భయపడే ప్రసక్తి లేదు, కానీ కొంతమంది భయపడే అవకాశం కూడా ఉంటుంది కదా. అందువల్ల దీన్ని అనవసరంగా ఇంకో యాంగిల్ కూడా ఉంది. మీరు తెలంగాణకు వచ్చి పదే చేయడం, అనవసరంగా తెలంగాణ సెంటిమెంటు ఆంధ్ర వారు చేస్తున్నారు అనే భావన కూడా పెరుగుతుంది కదా. అది మీకు రాజకీయంగా ఉపయోగపడుతుందని ఆలోచిస్తున్నారేమో. ఎందుకంటే ఆంధ్ర సెంటిమెంట్ రాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అమాయకులు కారు కదా, వాళ్ళకి అర్థమవుతలేదు ఈ వ్యవహారం అంతా. సో ఇది చూస్తుంటలేరా, ఇలా ఏమున్నది చిన్న ఇప్పుడు అసభ్యంగా మాట్లాడితే అసభ్యంగా మాట్లాడిన మేరకే కేసు పెట్టు. అసభ్యంగా మాట్లాడిన నేనేం సమర్థించాను. నేను నా లైఫ్లో ఎవరిపైన దుర్భాషలు ఆడలేదు, ఎవరిపైన అసభ్యంగా మాట్లాడలేదు, ఎవరిపైన అభ్యంతరకరంగా మాట్లాడలేదు. నా భాష కానీ నా టోన్ కానీ నేను ఇలా కొత్త మాట్లాడుతున్నాను కదా, కొన్ని వేల గంటలు మాట్లాడాను కదా, అన్ని తుర్పార పట్టండి, మీరు జల్లడ పట్టండి, ఎక్కడ దొరుకుతుందో. సింగిల్ ఈ లైవ్లోనే 1000s of hours మాట్లాడేది. లైవ్లో అయితే ఒకసారి మాట దొర్లే ప్రమాదం కూడా ఉంటుంది ఎవరమైనా. కానీ దొర్లిన ఉదాహరణ చూపెట్టండి, ఒక్కటంటే ఒకటి చూపెట్టండి. సింగిల్, నేను 100 అడుగుతలేను. ఇంకో ఇక్కడ పలానా అంశంలో నాగేశ్వర్ అభ్యంతరకరమైన భాష వాడాడు, అసభ్యకరంగా భాష మాట్లాడాడు, అదైతే అభ్యంతరం లేదు. కానీ అప్పుడు కూడా ఏంటి, ఆ అసభ్యత వరకే కేసు. సో మీరు ఈ 1-sided ఏకపక్షమైన ధోరణి మంచిది కాదు. ఇది ఆంధ్రాలో రాజకీయాలకు డైవర్ట్ చేస్తానికి, అక్కడ పొగాకు రైతులు, మామిడి రైతుల సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి, అక్కడ నిరుద్యోగులు మా జాబ్స్ ఏందని అడుగుతున్నారు కనుక దాని నుంచి దృష్టి మళ్లించడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే అది మంచిది కాదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సహకరించింది అని, రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్ర పోలీస్ వచ్చినప్పుడు నోటీస్ ఇవ్వడానికి రాష్ట్ర పోలీస్ సహకరించక తప్పదు. నేను అంగీకరిస్తాను. ఆ విషయంలో కూడా పోలీస్ అదే చెప్పాను, నేను వెల్కమ్ చేశాను కూడా. నేనైతే నోటీస్ ఇవ్వడం కాదు, నేను ఓపెన్గా చెప్పాను, డీజీపీకి చెప్పాను, నోటీస్ ఇవ్వడానికి ఆపలేం సార్ అన్నాడు. నోటీస్ ఇవ్వడం కాదు, అరెస్ట్ కూడా ఆపమని నేను చెప్పడం లేదు అన్న. ఇఫ్ దే రియల్లీ వాంట్ టు అరెస్ట్, లెట్ దెమ్ అరెస్ట్. ఐఎమ్ నాట్ అపోజింగ్, ఐఎమ్ రెడీ టు ఫేస్. అండర్ బెటర్ బెయిల్కే పోలేదు కదా, క్వాష్ పిటిషన్కి పోలేదు కదా. ఎందుకంటే నాకు తెలుసు నేను తప్పు చేయలేదు, నేను చేయలేదు, నేను రాజ్యాంగంలో ఉల్లంఘించలేదు, నాకు తెలుసు. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్ అన్నాను. అందువల్ల మీరు తెలంగాణ పోలీస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో సహకరించారు. ఈ ఆర్బిటరీ యాక్షన్స్
అన్కాన్స్టిట్యూషనల్ యాక్షన్స్కు తెలంగాణ పోలీస్ కూడా సహకరించకూడదు. అది తెలంగాణ ముఖ్యమంత్రి కూడా చెడ్డ పేరు వస్తుంది పొలిటికల్. ఇప్పుడు కవిత ఎందుకు మాట్లాడుతున్నారంటే పొలిటికల్గా వస్తుంది, మీరు రాజీ పడవచ్చు, మేము రాజీ పడడం అనే క్వశ్చన్ వస్తుంది. సో అందువల్ల మీ పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఇస్తే చూసినా తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇలా చేయకూడదు. దే షుడ్ మేక్ ఇట్ పొలిటికల్లీ క్లియర్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఈ పనులు ఇలాగే చేస్తే మేము అంగీకరించే ప్రసక్తే లేదు అని. ఇది రెచ్చగొట్టడం తప్ప ఇంకోటి ఏమైనా ఉంటుందా? ఇప్పుడు కూల్గా 12 ఏళ్ళు అయింది రాష్ట్రాలు విడిపోయి, హాయిగా ఉన్నారు ప్రజలు అక్కడ ఇక్కడ. ఎందుకు రెచ్చగొడుతున్నారో అర్థం కాని విషయం. ఇప్పుడు కేవీఆరో రావణో మాట అన్నాడు, ఏం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారిపోతాయా? ఆంధ్రప్రదేశ్ సమాజం మారిపోతుందా? పోనీ వీళ్ళిద్దరు తప్ప భూమి మీద ఇంకెవరు మాట్లాడలేదా అభ్యంతరకరంగా? ఆంధ్రప్రదేశ్ గడ్డపై నుంచి ఎవరు మాట్లాడలేదా అభ్యంతరకరంగా? సో మీకు తమిళతో సహా చూపెడతాను, నేను తమిళతో సహా చూపెడతాను మీకు ఓపెన్గా. మీరు మరి వీటికి సంగతి ఏం చూపెట్టడం కానీ ఇద్దరికి చెప్పానుగా, పంపించాను కూడా. సో మరి ఏంటిది, ఎందుకు చేస్తున్నారు? ఇది అర్థం కాని అంశం. ఇది రాజకీయ ప్రయోజనాలకు మంచిది అనుకుంటే సమాజానికి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎట్ ఆల్ కాస్ట్ షుడ్ బి ప్రొటెక్టెడ్. సో భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలి. ఖచ్చితంగా తెలంగాణ జర్నలిస్టులే కాదు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులను అరెస్ట్ చేసినా నేను ఖండిస్తాను. ఇక్కడ తెలంగాణ జర్నలిస్ట్ అనే క్వశ్చనే కాదు, జర్నలిస్టులను ఎవరిని అరెస్ట్ చేసినా ఖండించాల్సి. ఇప్పుడు నాపై కేసులకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్రమంతా నిరసన ప్రదర్శన చెప్పింది. నాకు తెలిసినంత వరకు తెలంగాణలో కూడా నిరసన ప్రదర్శన జరగలేదు, మీటింగ్లు జరిగాయి కానీ ప్రదర్శన జరగలేదు. మీరు తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ అంతటా మీకు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ పిలుపు మేరకు జర్నలిస్టులు అంతా ర్యాలీలు తీశారు. నేనే నా యూట్యూబ్లో పెట్టాను వీడియోలు కూడా. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ సభ్యులుగా ఉన్నవాళ్ళు, గతంలో మేధావులు కూడా ఖండించారు. సో అందువల్ల ఇది ఆంధ్ర తెలంగాణ కూడా కాదు, ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ విలువలను కాపాడేవాళ్ళు, భావ ప్రకటన స్వేచ్ఛను అప్హోల్డ్ చేసేవారు, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు, తెలంగాణలో ఉన్నవాళ్ళు కూడా ఖండించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాళ నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. ఇది ఒక సాధారణ రాజకీయ ప్రకటన కాదు, ఒక సినిమాటిక్ పొలిటికల్ థ్రిల్లర్ను తలపించే ఇంటర్నేషనల్ డ్రామా. కొన్ని నెలల క్రితం విద్యార్థి ఉద్యమ సెగలు, హింసాత్మక ఘర్షణల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఢిల్లీకి చేరుకున్న షేక్ హసీనా ఇప్పుడు ఒక్కసారిగా రూటు మార్చారు. బంగ్లాదేశ్ ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం ఆమెపై, ఆమె పార్టీ అవామీ లీగ్ పై ఉచ్చుబిగిస్తున్న తరుణంలో షేక్ హసీనా ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు ఢాకా నుంచి ఇస్లామాబాద్ వరకు, అటు బీజింగ్ నుంచి ఇటు వాషింగ్టన్ వరకు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఏడాది బంగ్లాదేశ్ కు వెళ్తా, నన్ను అడ్డుకునే మొరగాడు లేడంటూ ఆమె విసిరిన సవాల్ బంగ్లాదేశ్ అంతర్గత